నవంబర్ 2 ఆదివారం రోజు రాత్రి 11 గంటల టైంలో కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ దగ్గర పెద్ద దుర్ఘటన జరిగింది. ఒక అమ్మాయి తన ఫ్రెండ్తో కారులో ఉండగా కారు అద్దాలు పగలగొట్టి వాళ్ళిద్దరిని బెదిరించి ఆ 20 సంవత్సరాల అమ్మాయిని దూరంగా తీసుకెళ్లి దారుణంగా రేప్ చేశారు ముగ్గురు ఆగంతకులు. వాళ్ళు ముగ్గురు కూడా మోపెడ్లో అక్కడికి వచ్చి వాళ్ళని బెదిరించి కారు అద్దాలు పగలగొట్టి అబ్బాయిని ఇంజూర్ చేసి అమ్మాయిని పట్టుకెళ్ళి రాత్రి తెల్లవారుజాము వరకు ఆ అమ్మాయిని రేప్ చేశారంట. దీనికి సంబంధించి గాయపడిన అమ్మాయి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు అలర్ట్ చేయడంతో వాళ్ళు ట్రేస్ అవుట్ చేశారంట. నిన్న నైట్ ఆ ముగ్గురు అక్యూజ్డ్ కూడా పోలీసులు దొరికారు. అయితే వాళ్ళు పారిపోయే క్రమంలో ఉంటే పోలీసులు వాళ్ళని కాళ్ళపై కాల్చారంట. వాళ్ళని కూడా తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ ముగ్గురు కూడా మదురై జిల్లాకు చెందిన వాళ్ళు. కోయంబత్తూర్ వచ్చి డైలీ వర్క్ చేసుకుంటారంట. వాళ్ళు ఆ రోజు నైట్ టైం వచ్చి ఈ అమ్మాయిని బెదిరించి ఈ విధంగా చేయడం అనేది ఇప్పుడు తమిళనాడులో పెద్ద ప్రకంపనలు రేపుతోంది. ఈ దుర్ఘటనలో రేపు గురైన అమ్మాయి కూడా షాక్లో ఉందంట. ఆ అమ్మాయి కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉంది. అయితే ఇక్కడ అందరూ అమ్మాయిలు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాత్రిపూట సెక్లూడెడ్ ప్లేసెస్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీలైతే టెక్నాలజీ సపోర్ట్ కానీ మనం ఉండే చోట లైవ్ లొకేషన్స్ కానీ అన్నీ పెట్టుకుని చాలా భద్రంగా ఉండాలి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఇమీడియట్గా లోకల్ పోలీస్కి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. ఆ దుగంతకులు అద్దాలు పగలగొట్టి కారులోంచి వీళ్ళు బయట లాగే టైంలో ఇద్దరిలో ఎవరు అలర్ట్ అయ్యి ఫోన్ చేస్తున్న పోలీసులకి ఇంత జరిగేది కాదేమో. చాలా మంది చదువుకున్న అమ్మాయిలకి రియల్ టైం సిచ్యువేషన్ వచ్చేసరికి చాలా సెన్సిటివ్గా మారిపోయి వల్నరబుల్గా మారిపోయి ఇమీడియట్గా అలర్ట్ కాలేకపోతున్నారనమాట. దీన్ని ప్రతి అమ్మాయి గుర్తుపెట్టుకోవాలి. ఎటువంటి కష్టం వచ్చినా ఇమీడియట్గా ఫస్ట్ పోలీస్ని కాంటాక్ట్ చేయాలి.